ఈరోజు మన వాక్య ధ్యానాంశము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. కీర్తన 145, 146 అధ్యాయములు ధ్యానం చేసుకుంటున్నాం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. క్రైస్తవ జీవితము సంపూర్ణముగా అభివృద్ధి అయినప్పుడు దేవుని నిత్యము స్తుతించే స్థితికి వస్తుంది. ఇది శాశ్వత రాజ్యమని మన హృదయములలో తలంచవచ్చు. ఆ స్వాతంత్ర్యము మన హృదయములలో ఉన్నదనుకొనును. ఏ పాపము అతన్ని పరిపాలించదు. దేవుని యందు అతడు భద్రముగా ఉండును. నిత్యమైన స్తోత్రములో ఆయన వెంబడించున్నాడు గనుక అతనికి అవసరమైన భద్రతను అవి అనుగ్రహించును. కీర్తన 30:4 యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామను బట్టి ఆయన స్తుతించుడి. యెషయా 7:14 హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనగా శైలి మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మధ్యములు కావాలని వారు గుంపులు కూడుతారు. కీర్తన 145:18 తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనము నిజముగా మన హృదయం అంతటితో యెహోవాకు మొరపెట్టవలను. దేవుని యొద్ద క్షమాపణ ఎల్లప్పుడూ దొరుకుతుంది. నిన్ను నీవు పరీక్షించుకున్నప్పుడు ప్రార్థన యొక్క అవసరతలో నీవు ఉన్నావని గ్రహించదువు. ఇతరుల పాపములు కాదు, నువ్వు దేవునితో సరిపడితే నీ చుట్టూ ఉన్నదంతయు సరిపడుతుంది. నువ్వు దేవుని వాక్యమును పఠించి నీ స్వభావములోనికి లోతుగా త్రవ్వుకొని వెళితే, దైవ స్వభావము నీలోనికి రాణిస్తే నువ్వు స్వేచ్ఛాపరుడు అయి ఉంటావు. నువ్వు శాశ్వత రాజ్యమునకు సంబంధించిన వాడవు. దేవుని రాజ్యం యొక్క నిధులు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా నిత్యము స్థాపించబడినవి. యేసేపు ఒక బానిసగా పనిచేసినాడు కానీ హృదయమందు అతడు స్వేచ్ఛాపరుడు. త్వరలోనే ఐగుప్తులో అత్యున్నతమైన పదవికి లేస్తాడు. దేవుడు నీతో ఉంటాడు. నీ అపజయమును గొప్ప విజయములుగా మారుస్తాడు. పడిపోయిన ఒక జాతికి నువ్వు చెందినవాడవని నువ్వు గమనించి ఆయన మాటలని యందు నిలవనిమ్ము. ఆయనకు విధేయుడు అయినప్పుడు ఆయన మాటలని యందు నిలుచును. మనము మన స్వార్థమందు ఖైదీగా పట్టబడ్డాము. మన స్వార్థము సిలువలో మరణించాలి. అప్పుడు నువ్వు స్వేచ్ఛను పొందుతావు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చీకటి శక్తులు గమనించి ఇలాగ చెబుతాయి, తన నుదుట దేవుని గుర్తు కలిగిన మనుష్యుడు ఇక్కడున్నాడు, అతన్ని ఎదిరించుట వీలు కాదు. మనుష్యుల నీ మీద ప్రభుత్వం చేయవచ్చు కానీ నిజముగా యజమానుడు నీవే. దేవుని ఎదుట శుద్ధమైన మనస్సాక్షి కలిగినచో ఆయన యందు గొప్ప ధైర్యము కలిగిన వాడవుతావు. దీన్ని పోగొట్టుకునవద్దు. ఈ ధైర్యము నీ యందు గర్వము రానియదు. అది సాధువైనది. యజమానుని స్వభావము నీ దీనత్వములో కనబడుతుంది. నువ్వు అతి దీనుడు అయి ఉన్నప్పుడు అత్యున్నతుడుగా ఉంటావు. ఆ శాశ్వత రాజ్యం యొక్క సూత్రములను నువ్వు వెంబడిస్తున్నావు. నీ జీవితం నువ్వు ఎన్నడూ ఓడిపోకుండా కట్టుకోవాలి. నీ శుద్ధమైన సూత్రములలో తప్పిపోవద్దు. ఈ ప్రాంతంలో ఒక అంగుళము స్థలము కూడా విడిచిపెట్టవద్దు. కొంతకాలము పోరాటములు ఉండవచ్చును. నీ హృదయమును పరలోకపు వాంఛలతో నింపుకో. సామెతల గ్రంథం 22:17-18 చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. సామెతలు 30:5 దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. నిన్ను నీవు దేవుని వాక్యముతో నింపుకునే కొలది నీలోని ఉద్వేగము కలిగిన జీవితమునకు పొందిక ఉండదు. నిజమైన భక్తి నీలోనికి పొందిక తీసుకొని వచ్చును. నీ ఉద్వేగ జీవితంలోనికి పరిపూర్ణ సమతులత్వము కలిగించును. అపజయము తప్పక వచ్చునని నువ్వు అనుకున్నప్పటికీ వదిలిపెట్టవద్దు. జయమును స్వాధీనపరుచుకో, నీకు అది దొరుకుతుంది. నీలో నీవు విజయమును అనుభవిస్తావు. మన స్వభావం పాపపు స్వభావమే కానీ మనం దానిని దేవుని ఎదుటకు తీసుకుని వస్తాము. దానిని మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు దేవుని ఎదుట దానిని పెట్టుచూ ఉందము. దేవుని నీతి నీకు దొరికినప్పుడు నువ్వు స్వేచ్ఛాపరుడు అయి ఉంటావు.
అది తనంతట తాను నీ జీవితంలో నుండి బయటకు ప్రవహించినప్పుడు నీ కండ్ల ద్వారా కూడా నువ్వు గొప్ప స్వాతంత్రం అనుభవించదవు. దేవుని ఆత్మ నీ నాలుకను పట్టుకున్నప్పుడు అద్భుతమైన మాటలు మాట్లాడుదవు. దేవుడికి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.